హాయ్ ఫ్రెండ్స్, శైలి కిచెన్కి స్వాగతం. టుడే మా హస్బెండ్ బర్త్డే అండి. అందుకని ఆయనకి ఇష్టమైన చక్కెర పొంగల్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. జస్ట్ ఈరోజు ఈ చక్కెర పొంగల్కి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నా. ఫస్ట్ కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఈ కప్పు పెసరపప్పుకి కప్పు రైస్ కూడా వేయాలి. జస్ట్ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నా. కుక్కర్ తీసుకున్నా. కప్పుడు పెసరపప్పుకి నెక్స్ట్ అది మన చాయిస్ ఎంత చేసుకోవాలనేది. ఓకేనా? ఇగో కప్పు రైస్ వేస్తున్నా, సరిపోతుంది. ఓకే, దీనికి ఇప్పుడు కడిగి స్టవ్ మీద పెట్టుకుందామా. నెక్స్ట్ ఐటమ్స్ జీడిపప్పు అండి, కిస్మిస్, ఇది పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. నెక్స్ట్ జిఆర్బి నెయ్యి, ఇలాచి అండ్ బాదం, కొద్దిగా కొబ్బరి తురుము తీసుకున్నానండి. కొంచెం వెరైటీగా చేద్దామా, టేస్ట్ ఎలా ఉంటుందా ఏంటి అని. కొబ్బరి తురుము వేస్తే ఎలా ఉంటుందా టేస్ట్ అనేది. జస్ట్ కొబ్బరి ముక్కలకి కొబ్బరి తురుము పెద్ద తేడా ఏం లేదు, కొంచెం టేస్ట్ బాగుంటుంది అంతే. సరేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా. నెక్స్ట్ సారీ పంచదార యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ అసలు మెయిన్ ఇదే చెప్పడం మర్చిపోయాను. పంచదార యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇదిగోండి రైస్ కడుక్కుంటున్నాం మంచిగా. పప్పు రైస్ మంచిగా కడిగేసుకొని, దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఉన్నా అసలు ప్రాబ్లం ఏం లేదండి. కొద్దిగా మెత్తగా ఉంటుంది అంతేని. పొడిగా కొంతమంది పొడిగా ఇష్టం ఉంటారు, కొంతమందికి ఏమో మెత్తగా ఇష్టం ఉంటుంది. అందుకని ఫస్ట్ అయితే మనం కడిగి తీసుకుంటున్నాను. ఇది సెకండ్ టైం అండి కడుగుతున్నా. 2 times కడుక్కుంటే కొంచెం నీట్గా ఉంటుందని సెకండ్ టైం కడుగుతున్నా. ఓకే, ఫస్ట్ అయితే దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నా. సరిపోతుందండి ఈ వాటరు. కొద్దిగా మెత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుంది, పొడిగా బాగానే ఉంటుంది. ఏదైనా అది మన చాయిస్ బట్టి ఉంటుంది, మెత్తగా చేయాలనేది లేదంటే పొడిగా చేసుకోవాలనేది అది మన చాయిస్ మీద ఉంటుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందామా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందామా. ఒక 3 విజిల్లు వచ్చాక స్టవ్ ఆపేద్దామండి. నెక్స్ట్ విజిల్ పెట్టుకుందామా. ఓకే, కుక్కరు 3 విజిల్లు వచ్చేంత సేపట్లో మనం కొద్దిగా ఈ ఐటమ్స్ ఉన్నాయి కదండి, ఈ కొబ్బరి అని, జీడిపప్పు, కిస్మిస్, బాదమ, అవి కొద్దిగా నెయ్యిలో ఫ్రై చేసుకుందామా. ఓకేనా? ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని స్టీల్ గిన్నె పెట్టి సిమ్లో పెట్టుకుంటున్నానండి. స్టీల్ది కాబట్టి హైలో వద్దు, మాడిపోతాయి. ఓకే, దీంట్లో ఇప్పుడు కొద్దిగా లైట్ వాటర్ ఉంది. వాటర్ అంతా పోయాక ఆయిల్, మన నెయ్యి అనేది యాడ్ చేద్దామా. ఓకేనా? ఓకే, గిన్నె బాగా వేడెక్కిందండి. ఇగో నెయ్యి వేస్తున్నా. నెయ్యి బాగా హీట్ అయిందండి. దీంట్లో ఫస్ట్ అయితే ఇగో ఎండు కొబ్బరి ఉంది కదా, ఇదే పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకుందామండి. ఏం సెపరేట్ తీయనవసరం లేదండి. దీంట్లోనే ఇప్పుడు బాదం జీడిపప్పు అండ్ బాదం, కిస్మిస్ సిమ్లో పెట్టి వేయించుకుందామా. ఓకే, ఇది సిమ్లో చాలా స్లోగా ఫ్రై అవుతాయి. అన్నీ ఒక్కటేసి సపరేట్ ఫ్రై చేస్తే కొద్దిగా మాడుతాయండి. చూసారా? ఇలా చిన్నగా ఫ్రై అవనియండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇగోండి ఫ్రై అయిపోయి
ఇది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందామా. ఓకే, సైడ్కి పెట్టేద్దామా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇలాచీ ఉంది కదా, ఇలాచీ అనేది పంచదారతో కలిపి, అంటే లైట్గా ఒక రెండు స్పూన్లు పంచదారతో కలిపి దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుందామండి, కచ్చాగా. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇది కచ్చా చేశాను కదా, దీంట్లో ఒక 2 స్పూన్లు పంచదార వేసుకుందామా. ఓకే, ఇప్పుడు 2 స్పూన్లు పంచదారతో ఇది కొంచెం లైట్గా కచ్చా చేసుకుందామా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలా కొంచెం కచ్చా చేసాం కదా, ఇది సైడ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. సౌండ్ వస్తుంది చూసారా, ఇలా ఒక 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చాక ఇప్పుడు నెక్స్ట్ ప్రిపేర్ ఏం చేయాలని చెప్తా. చూసారా ఫ్రెండ్స్, విజిల్ వచ్చి పైన ఎలా పొంగు వస్తుందా అంటే ఇంకా ఇందులో వాటర్ ఉందన్నమాట. ఓకే, ఇంకొక 2 విజిల్లు ఫ్రెండ్స్. ఇంకా లైట్గా ఉంది వాటరు. ఇంకొక విజిల్. ఆ ఒక్క విజిల్ అయిపోతే స్టవ్ బంద్ చేసుకుందామా. విజిల్ ఫినిష్ అయిపోయి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. విజిల్ మొత్తం కుక్కర్లో మొత్తం గాలంతా పోయాక అప్పుడు మూత ఓపెన్ చేసుకుందామా. ఓపెన్ చేశాక రైస్ అన్నది మెత్తగా చేసుకుందామండి. ఓకేనా. ఎక్కువ బ్రైట్నెస్. ఓకే, ఓపెన్ చేసి చూసుకుందామా. ఓకే ఫ్రెండ్స్, మెత్తగా అయిపోయింది. ఓకే, చూసారా, ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో చాలామంది బెల్లం పాకం పెట్టి ఇది యాడ్ చేస్తారు. నేను మాత్రం పంచదార యాడ్ చేస్తున్నాను. పంచదార డైరెక్ట్ వేస్తున్నానండి. వేడి మీద వేస్తే తొందరగా పంచదార కరుగుతుందని. ఇదిగో చూసారా, ఒక గ్లాస్ పంచదార వేసాను. ఇంకొక హాఫ్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది కలుపుకుందామా ఫ్రెండ్స్. మెత్తగా మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకొని. ఓకే, చూడండి, పంచదార కరుగుతుందండి వేడి మీద. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో తీసుకుందామా. ఫస్ట్ వేరే గిన్నెలో తీసుకుందాము ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ చేసి ఒక 2 నిమిషాలు పెడదామా. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ ఇలాచీ వేద్దామండి. ఇలాచీ పౌడర్ వేస్తున్నా. నెక్స్ట్ కొద్దిగా నెయ్యి యాడ్ చేద్దామా. మెయిన్ చక్కెర పొంగల్కి ఎక్కువ నెయ్యే ఉండాలి. ఇలా కలుపుకుందామా ఫ్రెండ్స్. ఒక 2-3 నిమిషాలు సిమ్లోనే పెట్టి ఇలా ఉన్నాయండి. ఓకే, ఒక 2-3 నిమిషాలు. ఓకే, చూడండి, మెత్తగా అయింది ఫ్రెండ్స్. దీన్ని ఒక వేరే బౌల్లో తీసుకుందామా. ఓకే, బౌల్లో దీంట్లో నెక్స్ట్ పచ్చి కొబ్బరి ఇప్పుడే యాడ్ చేయాలండి.
బాగుంటుంది టేస్ట్. ఇగో పచ్చి కొబ్బరి వేసి ఇలాగ మొత్తం కలిసేటట్టు కలుపుకుందామా. రైస్ మొత్తం కలిసేటట్టు. మీకు ఒకలా ఎక్కువ స్వీట్ తినాలంటే పంచదార కూడా ఇప్పుడే యాడ్ చేయాలండి. ఓకే, షుగర్ సరిపోతుంది అంటే ఓకేని, లేదంటే ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఇప్పుడు నెక్స్ట్ వేరే బౌల్లోకి తిప్పుకుందామా. దీంట్లో మనం ఇంతకుముందు పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా, అది యాడ్ చేద్దామా. నెయ్యి కూడా యాడ్ చేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసి నెయ్యి అంత వేసి కలుపుకుంటున్నాను. కలుపుకుంటున్నాం మొత్తం అంతా. చూసా, నాకైతే మాత్రం చాలా బాగా వస్తుంది నెయ్యి వాసన అంతా. పూజలకి అన్నిటికీ ఇలానే చేసుకుంటే బాగుంటుందండి. ఓకే, నెక్స్ట్ ఈ చక్కెర పొంగల్ అనేది, చక్కెర పొంగల్ అంటే పేరులోనే చక్కెర పొంగల్, చక్కెరతో కలిసి కాబట్టి నేను చక్కెరతో చేశాను. చాలామంది బెల్లంతో చేసుకుంటారు. ఎలాగైనా ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.